మీరు పార్ట్ 1 చూడలేదు అంటే పైన ఉన్న ఇన్ఫో కార్డ్ క్లిక్ చేసి చూసేయండి. ప్లీజ్ ముందుగా పార్ట్ 1 చూడండి. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. కొంతకాలం తర్వాత చేసుకుంటా. పుట్టినప్పుడు నుంచి ఎంజాయ్ చేయలేదు. పెళ్లి తరువాత వచ్చే ఆ పిల్ల మాట వినుకుని ఉండాలి. అది కాకాదాని మేకప్కి, ఫారిన్ ట్రిప్స్కి, డ్రెస్సెస్కి, నగలకు ఖర్చు పెట్టాలి. ఇలా జీవితాంతం ఇంకొకరి కోసమే పనిచేస్తూ ఉండాలి నేను. డొమెస్టిక్ వయలెన్స్ అని నానా కేసులు పేటి నేను సంపాదించిందంతా తీసుకుని పోతుంది. నానా, ప్రతి అమ్మాయి అలా ఉండదు. ఎంతోమంది అమ్మాయిలు తమ ఫ్యామిలీ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. సరే అమ్మా, ఇంతవరకు పెళ్లి వల్ల నాకు వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాను. కాని ఇప్పుడు నా భార్య వల్ల నీకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెబుతాను. విను. ఆప్షన్ 1, పెళ్లి తర్వాత మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటే అండ్ తను హోమ్ మేకర్ అయితే డైలీ ఏదో ఒక రీజన్ వెతకి నీతో గొడవ పెట్టుకోవడానికే చూస్తుంది. నువ్వు తనకి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తే నిన్ను పనిమనిషిలా చూస్తుంది. నువ్వు తనకి ఇంటి పనిలో హెల్ప్ చేయకపోతే నిన్ను రాక్షసిలా చూస్తుంది. నువ్వు వంట చేస్తే టేస్టీగా లేదు అంటుంది, చేయకపోతే గొడవ పడుతుంది. నువ్వు తనకి ఏ విషయంలోనైనా ఏమైనా చెబితే నన్ను టార్చర్ చేస్తుంది అంటుంది. కామ్ ఉంటే నీకు నాపై ప్రేమ లేదని అంటుంది. ఎప్పుడైనా బయటికి వెళ్లాలని అనుకుంటే నువ్వు వస్తాను అంటే మా ఇద్దరికీ ప్రైవసీ కావాలి, రావద్దు అంటుంది. ఒకవేళ నీకు ఓపిక లేక రాను అంటే నువ్వు మొగుడు పెళ్ళాం కలిసి ఉంటే చూడలేవు అంటుంది. ఇదంతా వేరే కాపురం పెట్టాలి అని చెప్పకుండా వేరే కాపురం పెట్టించే ప్రయత్నం. ఎందుకంటే ఈ ఇంట్లో ఆమెకు నచ్చినట్లు ఉండలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, లేట్ నైట్ పార్టీలు, నైట్ అవుట్స్, సెకండ్ షో సినిమాలు, తనకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవడం, ఇవన్నీ ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. సరే, వేరే కాపురం పెట్టామే అనుకో. అప్పుడప్పుడు నేను నీకు ఫోన్ చేస్తే గొడవ పడుతుంది. ఒకవేళ నువ్వే ఫోన్ చేస్తే ఎందుకు మీ అమ్మ ఫోన్ చేస్తోంది అని గొడవ పడుతుంది. నువ్వు ఫోన్ చేయకపోతే ఆమె మనం చచ్చిపోయామనుకుంటోంది అని గొడవ పడుతుంది. నువ్వు మా ఇంటికి వస్తే నీకు కనీసం నీళ్లు కూడా ఇవ్వదు. నువ్వు రాగానే నన్ను బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఎప్పుడు పోతుంది మీ అమ్మ అంటూ గొడవ పడుతుంది. నీకు ఖర్చుల కోసం డబ్బు పంపితే కూడా గొడవ పడుతుంది. తనేమి చెప్పిందో దానిని పాటించకపోతే వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తరువాత వెళ్లి డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేస్తుంది. ఆ కేసులో నీవల్లనే మేము మొగుడు పెళ్ళాం డైలీ గొడవ పడుతున్నాము అని డైలీ మా అత్త ఫోన్ చేసి నా హస్బెండ్కి నన్ను కొట్టమని చెబుతుంది. అందువల్ల నా మొగుడు నన్ను కొడతాడు అని నీ పైన కేసు పెడుతుంది. తాను ఉన్న ఊరిలోనే కేసు వేస్తుంది. ఎందుకంటే హియరింగ్ ఉన్న ప్రతిసారీ మనం ట్రావెల్ చేసి కష్టపడాలి అని. అంతేకాకుండా నువ్వు ఎక్స్ట్రా కట్నం తీసుకురమ్మని డైలీ కొట్టే దానివి అని. డౌరీ కేస్ వేస్తుంది. తన నుంచి ఎక్స్ట్రా కట్నం రాలేదని ఆమెను మానసికంగా వేధించి ఇంటినుంచి బలవంతంగా పంపించారని ఆమె చెబుతుంది. ఇప్పుడు చెప్పు, నా పెళ్లి చేస్తావా? చేసి లేని కష్టాలు కొని తెచ్చుకుంటావా? ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. సరే నాన్నా, ఇది అంతా ఇంట్లోనే ఉండే అమ్మాయి వల్లే కదా జరిగేది. సరే, నీకు ఉద్యోగంలో ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేస్తా. ప్రాబ్లం సాల్వ్డ్. అయ్యో పిచ్చి తల్లి, అది ఇంకా డేంజర్. వర్కింగ్ వైఫ్తో వచ్చే కష్టాలు ఈవినింగ్ వచ్చి చెబుతా, సరేనా అమ్మా?